ఆశలు వదులుకున్నట్టేనా? ఆ ఎమ్మెల్సీకి మంత్రి యోగం లేదని ఫిక్స్ అయిపోయారా? అందుకే పదవులొద్దు ప్రోగ్రాంలే ముద్దు అంటూ అటువైపే మొగ్గు చూపుతున్నారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? అసలు ఎందుకు కోల్పోయారు? జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు. ఇవాళ రేపు ఆయనకు మంత్రి పదవి ఖాయమని కొన్ని రోజులుగా అటు పొలిటికల్ సర్కిల్లో ఇటు సోషల్ మీడియాలో మారుమోగిపోయింది. ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన వెంటనే ఆయన్ని మంత్రి వర్గంలోకి తీసుకోవడం పక్కా అని అందరూ అనుకున్నారు. ఆ దిశగా అంతకు ముందే సీఎం చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఇక నాగబాబుకు మంత్రి పదవి ఫిక్స్ అని అంతా అనుకున్నారు. కానీ ఎంత ఎదురు చూసినా ఆ టైం మాత్రం రావట్లేదు. పదవిపై క్లారిటీ లేదు. పైగా అసలు ఆయనకు అవకాశం ఇస్తారా ఇవ్వరా అనేది కూడా తెలియదు. ఈ పరిస్థితుల్లో తాజాగా ఎమ్మెల్సీ తీసుకున్న ఒక్క నిర్ణయం ఆ అనుమానాలను దారితీస్తుంది. గతంలో ఒక కామెడీ ప్రోగ్రామ్ కు జడ్జిగా వ్యవహరించారు నాగబాబు. ఆ తర్వాత వివిధ కారణాలతో వెళ్లిపోయారు. కానీ తిరిగి ఇప్పుడు అదే కార్యక్రమంలో రీ ఎంట్రీ ఇచ్చేశారు ఆయన. అయితే ఈ రీ ఎంట్రీ పైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి పదవిపై ఆశలు చచ్చిపోవడంతోనే ఆయన తిరిగి ఆ కార్యక్రమానికి రీ ఎంట్రీ ఇచ్చారని, అదే మంత్రి పదవిపై క్లారిటీ ఇస్తే ఎందుకు మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుండే అని అంటున్నారు. అందుకే మంత్రి పదవి యోగం ఆయనకు లేదని క్లారిటీకి వచ్చేసారా అన్న చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సామాజిక సమీకరణాలని దృష్టిలో ఉంచుకొని తనకి అవకాశం రాదని ఆయన క్లారిటీకి వచ్చి ఉండవచ్చంటున్నారు కొందరు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక టీవీ ప్రోగ్రామ్స్ ని తగ్గించి రాజకీయాల మీద ఫోకస్ చేశారు నాగబాబు. ఆ క్రమంలోనే ఎమ్మెల్సీ పదవి దక్కింది. అదే దూకుడులో మంత్రి కూడా ఇస్తారని అనుకున్నారంతా. కాకపోతే ఆయనకు ఆ యోగం దక్కలేదు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అన్నదమ్ములిద్దరికీ ఒకే కేబినెట్ లో చోటు ఉంటుందా అన్న చర్చలు సైతం జరిగాయి. ఇలాంటి కన్ఫ్యూజన్ నడుమ ఆయనకు ఓ క్లారిటీ అయితే వచ్చిందట. ఇలా టైం వేస్టే అవుతుందని, దానికోసం చూసుకుంటే పోతే వచ్చే అవకాశాలు కూడా వెనక్కి వెళ్ళిపోతాయని గ్రహించే నాగబాబు ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తాను పాత కార్యక్రమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు స్వయంగా నాగబాబే కన్ఫర్మ్ చేశారు. ఇటీవల సీఎం చంద్రబాబు కొందరు మంత్రుల పనితీరుపై తరచూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈసారి కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భారీ మార్పులు ఉండవచ్చని అంటున్నారు. జనసేన కోటాలో నాగబాబుకు కూడా అవకాశం వస్తుందని అంతా అనుకుంటున్న టైంలో ఆయన బుల్లితెర కార్యక్రమాల్లో బిజీ అవడంతో అనుమానాలు బలపడుతున్నాయి. కాస్త ఆలస్యమైన మంత్రి పదవి గ్యారంటీగా దక్కుతుందన్న భరోసా ఉంటే ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోరన్న వాదన సైతం ఉంది. ఎందుకంటే మంత్రిగా అమరావతిలో బాధ్యతలు నిర్వహించాలి. షూటింగ్ కోసం వారంలో సగం హైదరాబాద్ లో ఉండాలి. ఏకకాలంలో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం అంత తేలిక కాదు. పైగా ఒక రాష్ట్ర మంత్రిగా అంటూ కామెడీ ప్రోగ్రామ్ జడ్జిగా వ్యవహరిస్తే రాజకీయ విమర్శలు పెరిగిపోతాయి. ఇలా వీటన్నిటినీ లెక్కలేసుకొని చూస్తుంటే మంత్రి పదవిపై ఆశలు వదులుకొని ఇలా చేస్తున్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గతంలో మాజీ మంత్రి రోజా కూడా ఇదే కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించారు. అప్పుడు ఆమె మీద కూడా రకరకాల విమర్శలు వచ్చాయి. అయితే ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ప్రోగ్రామ్ ని కొనసాగించిన రోజా మంత్రి పదవి రాగానే ప్రోగ్రామ్స్ కి బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. అలాంటిది ఇప్పుడు నాగబాబు మంత్రి పదవి ఇస్తే అదే కార్యక్రమాన్ని కొనసాగించే వీలుండదని అంటున్నారు. పదవి వస్తుందని ఆశ ఉంటే మళ్ళీ టీవీ షోకి రీ ఎంట్రీ ఇచ్చేవారు కాదని అంటున్నారు. పదవి రాదని క్లారిటీ వచ్చినందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా అంటూ చర్చలు నడుస్తున్నాయి. ఇంకో విషయం ఏంటంటే తాను కుటుంబ పాలనకు వ్యతిరేకమని తరచూ చెబుతుంటారు పవన్ కళ్యాణ్. అలాంటిది ఒకే కేబినెట్ లో అన్నదమ్ములు ఉండడం ఎంతవరకు కరెక్ట్ అన్న విమర్శలు సైతం వినిపించాయి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.